నిజమైన ఓటు వేయాలి ఒక పార్టీకి అనంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సర్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు ప్రతి బూత్లో కూడా ఒక్కొక్క మహిళ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పురుషులు ఒక డోర్ వరకే వెళ్తారు, మహిళ అయితే వంటింటి వరకు కూడా వెళ్ళి ఆ లోపల ఉన్న వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రేపు ఎలక్షన్ల టైంలో కూడా అది మనకు చాలా అవసరం. కాబట్టి మహిళలందరూ కూడా తప్పకుండా బూతులలో పనిచేయాలి. నేను మా అధ్యక్షురాలకు ఒకటే చెప్తున్నా, ప్రతి మండలంలో కూడా తప్పకుండా మండల అధ్యక్షులతో పాటు ఒక కమిటీ ఉండాలి. ప్రతి విలేజ్లో కూడా ఒక కమిటీ ఉండాలి, బ్లాక్ కమిటీస్ ఉండాలి, అలాగే బూత్ కమిటీలు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలన్నిటినీ కూడా నాకు 15 రోజుల లోపల మీరు నా చేతికి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందని మరొకసారి తెలియజేస్తూ, అమ్మ చాలా కాలంగా మనమంతా కూడా చెప్పుకుంటున్నాం, 10 సంవత్సరాల కాలంలో మనం అనుభవించిన నరకయాతన మనకు తెలుసు. ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాని సంగతి మనకు తెలుసు. ఓ ఇల్లు లేని వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు అప్పట్లో లేవు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళ నిరుపేదలందరికీ ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అలాగే మనం చెప్పిన అయ్యా బస్సు మీరందరూ చూస్తున్నారు, మహిళలంతా కూడా ఉచితంగా బస్సులో వెళ్ళి ప్రయాణం చేస్తున్నారు. అలాగే 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాం. ఇవన్నీ చెప్పినవే కాకుండా మహిళలను ప్రత్యేకించి కోటీశ్వరులను చేయాలనే అన్నగారి ఆలోచన ఏదైతే ఉందో, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు, మన మంత్రులంతా కూడా గొప్ప ఆలోచన చేసిండ్రు. మహిళలందరికీ పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది అని, మహిళల చేతిలో ఏదైతే ఉంటుందో అది పతలంగా ఉంటుందని భావనతోని ఇవాళ క్యాంటీన్లు ఇస్తున్నాము, బస్సులు ఇస్తున్నాము. నిజంగా కూడా లక్షల రూపాయలు పెడితే వచ్చే బస్సులను ఇవాళ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళను ఒక కోటీశ్వరులను చేయడానికి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. క్యాంటీన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలుగా 10 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. స్వర్గీయ శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. పావల వడ్డీకి రుణాలతో మొదలుపెట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం ఆ కాలంలో. మళ్ళీ 10 సంవత్సరాలలో ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు మహిళలకు. మహిళల బ్యాంకులో ఉన్న సొమ్ములే వాడుకున్న దగులుబాజీ వ్యవహారం మన దగ్గర మనం చూసినాం. కానీ ఇవాళ వడ్డీ లేని రుణాలను ఇస్తూ కూడా మహిళలను వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది అని గమనించడం జరిగింది. అదొక్కటే కాదు, 2023లో ఏదైతే మహిళా బిల్లు పాస్ అయ్యి ఎక్కడ ఉందో దాన్ని 10 సంవత్సరాలు తొక్కి పట్టినారు వీళ్ళంతా కూడా. ఎందుకయ్యా అని అడుగుతున్నాను. 10 సంవత్సరాల కాలం నుంచి మీరే ఉన్నారు కదా, మీరెందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. మొన్నటికి ఒక డ్రామా వేసినారు. మహిళా బిల్ అని చెప్పి మనకు డీలిమిటేషన్ బిల్లును వెనకబెట్టి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మనం ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు. డీలిమిటేషన్ వల్ల ఏదైతే 50% మీరు అంటున్నారో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా నష్టపోతాయని మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో అందరూ కూర్చున్న తర్వాత అన్ని పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినారు. దాన్ని వాళ్ళు మహిళా రిజర్వేషన్ను కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. మహిళా బిల్లులు రానివ్వడం లేదు అని కారు కూతలు కూసిన తర్వాత మనం చాలా కార్యక్రమాలు చేస్తాం. అయ్యా రేపు మళ్ళీ పార్లమెంటు జరగబోతుంది. ఆ పార్లమెంట్లో మొత్తంగా మనం అందరం కూడా మహిళా బిల్లు ఖచ్చితంగా రావాల్సిందే. మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్లో మన రాష్ట్రానికి 60 సీట్లు వస్తాయి. 60 ఎమ్మెల్యేలు ఇక్కడ గెలుస్తారు. 60 ఎమ్మెల్యేలను తయారు చేసిన బాధ్యత అందరి ఇక్కడ గెలిచిన ఉన్న వాళ్ళందరి భుజ స్కంధాల పైన ఉంది. అదే కార్యక్రమాన్ని తీసుకుంటూ పోతూ కూడా ప్రతి జిల్లాలో ఉన్న మహిళల్ని, ఎడ్యుకేటెడ్స్ని, అలాగే రాజకీయంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ వాళ్ళ గెలుపు కోసం మా ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం. అయ్యా ఈ కార్యక్రమాలు ఇలా నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. గతంలో లాగా మీటింగులు పెట్టుకొని మహిళలను ఒక 10 మందినో 20 మందినో ఒక కాడ కూర్చుండబెట్టి మీటింగ్ పెట్టుకొని మామ అనిపించే పరిస్థితి ఉండదు. ప్రతి మహిళను కూడా వెన్ను తట్టి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వంటింట్లో ఉన్న మహిళలను కూడా బయటికి తీసుకొచ్చి
మనకు కావాల్సిన హక్కుల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మేము వస్తాం, మేము గెలుస్తాం, వచ్చేసారి మాదే గెలుపంటున్నారు. ఎక్కడయ్యా నీ గెలుపని అడుగుతున్నాను. మీ పంపకాలలో తేడాలు వచ్చి ఒక బిడ్డ పార్టీ పెట్టుకున్నది. ఆ తండ్రేమో అసలు ఫామ్ హౌస్ నుంచి బయటికే రాడు. కొడుకేమో రేపు ముఖ్యమంత్రి కావాలని ఆరాటంతో అవాకులు చవాకులు పెరగడమే తప్ప ఆయన చేసింది ఏమీ కూడా ఉండదు. బిడ్డ అంటది, నన్ను అమ్మ అని పిలుస్తారు తెలంగాణ వాళ్ళని. ఎందుకమ్మా అని పిలుస్తారమ్మా? నువ్వు ఏం త్యాగం చేసినావని నిన్ను అమ్మ అని పిలుస్తారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని అమ్మ అని పిలుస్తారు తప్ప సారా బుడ్డి పెట్టుకొని కేసులలో జైలుకి వెళ్ళిన నిన్ను ఎవ్వరూ అమ్మ అని పిలవరు. అమ్మ అనే అర్హత నీకు లేనే లేదు అసలు. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళందరూ చెప్తే చెవిటోలిలాగా మనం వినుకుంటూ కూడా ఏం అనకపోతే, మనకు నష్టం కాకపోతే, మన పార్టీకి నష్టం కాకపోతే మరొకటి కాదు. అందుకోసమే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంది. వాళ్ళు పెడుతున్న వాటన్నిటికీ కూడా ధీటుగా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అయ్యా బీజేపీ వాళ్ళు అంటారు గాంధీ గొప్పవాడు కానే కాదు, గాడ్సే గొప్పవాడు అంటారు. ఏంటయ్యా, స్వరాజ్యం కోసం జైల్లో పాలై వాళ్ళ జీవితం అంతా కూడా ఈ దేశం కోసం అంకితం చేసిన బాపు గొప్పవాడు కాదంట. ఎవరైనా కూడా ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవరైనా వింటాడా? మరి మనం సెల్లలు ఇవాళ వాళ్ళు పెడుతుంటే చూస్తున్నాం. చూసి కూడా మనం కిమ్మనకుండా ఉంటే అది మనకే నష్టం. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. నేను మొత్తంగా యూత్ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీ సెల్లో ఉన్నది ప్రపంచాన్ని మొత్తం మీరు చూడగలుగుతున్నారు. ఆ ప్రపంచంలో మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఒకసారి చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయే 10 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా 3 పువ్వులు 6 కాయల్లా విరాజిల్లుతుందని తెలియజేస్తూ, ఇక్కడ మహిళలంతా కూడా మగవాళ్ళు నిల్చుంటే వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్తాం, వాళ్ళు ఆహ్వానిస్తేనే మేము వెళ్ళి పనిచేస్తామని కాదు. ప్రతి మహిళ కూడా కొంగు నడుముకు చుట్టి ప్రతి ఓటును కూడా కలెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ప్రతి ఒక్కరు ఈ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళందరినీ కూడా గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. అలాగే మనకు రేపు 33% వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 6 మహిళా సీట్లు వస్తాయి. మహిళా ఎమ్మెల్యేలుగా నిల్చుండబోతున్నారు. ఈ 6గురిని కూడా గెలిచేందుకు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా మా మహిళల్ని పిలవండి. ప్రతి కార్యక్రమంలో వాళ్ళని పాల్గొనేటట్టు చేయండి. అయ్యా మీరు ఇక్కడ పెట్టుకుంటే మేము ఇక్కడ పెట్టుకుంటాం మిమ్మల్ని. అందుకోసమే నేను చెప్తున్నా, మీ బాధ్యతగా మీరు చేస్తే మేము మీకు ఉపవాసం ఉండైనా మంచిదే, నీ ఓటు కోసం మేము బయటికి వెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా మాకు ఇచ్చేది కొంచెం గౌరవం ఇస్తే చాలు. మిమ్మల్ని తప్పకుండా మళ్ళీ బతకమల్ల ఎలా నీళ్ళ వేసల్లా వేస్తే తేలిపోతాయో మీరు రేపు ఓట్లు పడ్డాక అలాగే మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలుస్తారు.